హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ శ్రావణి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పలివెలి గ్రామంలో ఉన్న ఉమా కొప్పేశ్వర స్వామివారి ఆలయం వీడియో పోస్ట్ చేస్తున్నాను. మీరు ఎన్నో పురాతన కాలం నాటి ఆలయాలు చూసి ఉంటారు. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ ఆలయం కూడా చాలా అత్యంత పురాతనమైన ఆలయం. ఇలాంటి శివాలయం మీరు ఎక్కడా చూసి ఉండరు. నేను ఫస్ట్ టైం ఈ శివాలయాన్ని చూసినప్పుడు షాక్ అయ్యాను. ఎందుకంటే ఎప్పటో ప్రాచీన కాలం నాటి స్తంభాలతో నిర్మించిన ఆలయం ఇదంతా కూడా. ఈ ఆలయంలోనికి అడుగు పెట్టగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇది ఉమా కొప్పేశ్వర స్వామివారి ఆలయం. ఈ శివాలయం కోనసీమ అంబేద్కర్ జిల్లా కొత్తపేట మండలంలో పలివెల అనే గ్రామంలో ఉంది. వీలైతే మీరు కూడా తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. ఈ ఆలయ విశిష్టత గురించి పంతులు గారి మాటల్లో మీరే వినండి. ఈ దేవాలయం అగస్త్య మహాముని వారి లాభం చేశాను. స్వయంభూ అయినా సరే దేవత ప్రతిష్ట ఉంది కాబట్టి అగస్త్య మహాముని పూర్వం హిమాలయ పర్వత పార్థమాస కళ్యాణం జరుగుతుందండి. మీరు ఈ ఊరి చోటు కాలం పూర్వం చాలా పెద్దగా ఉండేదండి. అక్కడ అగస్త్య మహాముని ఆశ్రమం ఉండేది. ఆయన దక్షిణ భారతదేశంలో ఎక్కువ ఆశ్రమం ఉండేవారు. పూర్వం ఉత్తరంలో కంటే దక్షిణంలో శివాలయం ఎక్కువ ఉండేవాళ్ళు. మనం దక్షిణ భారతదేశంలో అగస్త్య మహామునికి ఆశ్రమం ఎక్కువ ఉండేవారు. ఈ ఆశ్రమం ఎక్కువగా ఉండేవారు కౌశిక అనేది తీరం దగ్గర. ఆశ్రమం దగ్గర తపస్సు చేసుకుంటుంటే ఆ సకల దేవతల రాక్షసులందరూ కూడా కళ్యాణం చూడడానికి వెళ్తున్నారు. నారదమోహన్ కూడా వెళ్తే ఈ ఆశ్రమానికి వచ్చారు. అగస్త్యమోహన్ ఆశ్రమానికి వచ్చి మీరు సప్తఋషుల్లో ఒకరు, కానీ మీరు కూడా కళ్యాణానికి రావాలి, ఆ వేదాశ్రమం చేయాలని చెప్తే ఆశ్రమాన్ని పాఠశాల పిల్లలకు చెప్పేసి నారదమోహన్తో వచ్చారు. మొత్తం అందరూ కూడా ఏమాలయ పర్వతాల కొండలతోటి ఆ మంచు వేస్తే జరిగిపోయి నీరుగా వచ్చేస్తుంది. దక్షిణ భాగానంతా మంచి వస్తున్న ప్రాణనష్టం సంభవిస్తుందండి. అప్పుడు దేవతలకు ప్రహాస్పతి పరమేశ్వరుడు ప్రార్థించాడండి. ఒక పక్కన కళ్యాణాలు మీ వివాహం జరుగుతుంది, ఇంకో పక్కన ప్రాణనష్టం సంభవిస్తుంది, తగిన పరిష్కార మార్గం చూపించాలంటే అగస్త్యమోహన్ పిలిచాడు పరమేశ్వరుడు. దక్షిణ యథాస్థానానికి అంటే ఈ భాగాన్ని భాగానికి మీరు భూమి సమాంతరంగా చదువుకోండి. ఎటువంటి ప్రాణనష్టం సంభవించాలి అంటే మీ ఆజ్ఞ సలహా ఇస్తాను, మాకు వరాలు ఏంటంటే మీ కళ్యాణ వస్త్రాలతోటి ఏకపడంపై నాకు దర్శనం ఉంటే మేము నాకు ప్రతిష్ఠ చేస్తానని చెప్పేసి వరబడుతున్నారు పరమేశ్వరుడు ఇస్తున్నాడు. అడిగితే తప్పకుండా మీ వరం కూడా మంచిది అని చెప్పేసి అర్ఘ్యస్థానానికి వరమిచ్చాడు. ఆయన కైలాసపురం దాటి బయటకు వస్తుంటే ఆయన ఎంత గొప్పవాడంటారండి. అర్ఘ్యస్థానం వెళ్ళిపోయి నీళ్ళు కాస్త తిరిగి మంచిగా వచ్చేసేలా చేసేదండి. మళ్ళీ హిమాలయాలో కలిపేలా చేశాడు.
కరిగిపోయిన మంచు మళ్ళీ తిరిగి వచ్చి మమ్మల్ని చేశాం. అంత శక్తి చేశాడు. వెళ్తూ కూడా దివ్య దృష్టితో కళ్యాణం చూశాడండి అగస్త్య మహాముని. బాధపడలేదండి. ఒక పక్క దివ్య దృష్టితో కళ్యాణం చూస్తూ వెళ్ళిపోయిన మార్గాలన్నా కూడా ప్రాణష్టాన్ని కూడా ఆపేసాడు. మరణాన్ని కూడా ఆపేసాడండి. మరణం కూడా ఆపేసి వెనక్కి తీసుకొచ్చి వస్తాడు. పాఠశాలకు వచ్చి జరిగిందని ఎప్పుడు విద్యార్థులు చేసి ఒక తలార్జున నిద్రలో కలెక్షన్ పరమేశ్వరికి ఇక్కడ ఉన్న పలానా గ్రామంలో వ్యవసాయం చెప్పేసి కలెక్ట్ చేస్తే కోడి వర్షం దగ్గరగానే ఉండదు కదా. దగ్గర వచ్చి చూస్తే 2 అడ్డాబులు పెద్ద పెద్ద ఆవులు స్వామివారిని అమ్మవారిని తడకుండా కాపాడారు. కాకపోతే ఆశ్చర్యపోడు కుటుంబాలుగా వినాయకుడు ఎడమాలు శుభ్రం చేస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు అలంకరణ చేస్తున్నాడు కనబడుతుంది. ఉదయం మాట వస్తాడు మీకు కనబడుతుంది. మొత్తం కుటుంబ సమేతంగా వెళ్తాడు. కుటుంబ సమేత నేను ఇద్దరిని అడిగా నువ్వు కుటుంబ సమేతంగా వెళ్తామని చెప్పి ఆశ్చర్యపోయి ఆనందపరచడం. విశ్వకరం పిలిచాడు తక్షణం. నాకు తక్షణం ఆ దేవాలయ నిర్మాణం కావాలంటే 2 గడియల్లో ఆ గర్భాలయం దగ్గర నుంచి ద్వారం దాకా నిర్మించేశాడు. కొండభాగం కొండను తొలిచేసి భక్తుల ద్వారా దర్శనం వచ్చే విధంగా ఏర్పాటు చేసింది విశ్వకర్మ. ద్వారదుడి ప్రతిష్ఠించగలిగారు. అగస్త్య మహాముని ఆయన బాగా లోపముద్ర ఇద్దరు కలిసి ప్రతిష్ఠించారు. పీఠమే కూర్చున్నారు. అగస్త్యముని ప్రతిష్ఠించిన దాని పేరు అగస్త్యేశ్వరుడు. అమ్మవారి పేరు ఎవరు పెట్టాలి? పార్వతీదేవి ఎలాగో ఉండేది. ఉమాదేవి అంటే శాంతంగా ఉంటుంది. శాంతస్వరూపుడు ఉమాదేవి. అగస్త్యేశ్వర స్వామిగా వీళ్ళిద్దరికి పేరు పెట్టారు అగస్త్య మహాముని. అగస్త్య మహాముని ప్రతిష్ఠించి ఆయన వంశం వాళ్ళు ఇందులో అర్చకత్వం వైదిక వాళ్ళు ఉంటుంది. ఆయన ఇందులో అర్చకత్వం చేస్తూ వస్తారు. కలియుగ ప్రారంభంలో కూడా అగస్త్య వంశం ఇప్పటికీ అగస్త్య వంశం అండి. ఆ కలియుగ ప్రారంభంలో కూడా అగస్త్య వంశం అని తెలుస్తుంది. ఇది ప్రతి దేవాలయంలో ఏదో ఒక ఈ దేవాలయం తీసుకురావడం కాదు. కొండ భాగం పూర్వం ఈ గ్రామం పల్లవలపం అండి. చాలా పల్లంగా ఉండేది. ఏమొచ్చినా సరే ప్రాణ నష్టం ఎక్కువ. ఆ ప్రాణ నష్టం ఆపడానికి పరమేశ్వరుడు చాలా బొర్రుగా వెలిసాడండి. కుటుంబ సమేతంగా భార్య పక్కన పిలవడానికి వెలిసిన తర్వాత ప్రాణ నష్టం ఒక సంభవించిన వరదలు వరదలైతే వచ్చాడు. కానీ ప్రాణం అయితే పోలేదు. ఇంత బరువుగా వెళ్తాడు. పల్లం అయిపోయింది అన్న బాగా. ఈ భాగం పెరిగింది. భూమి పెరిగింది. అందుకని మళ్ళీ ఏం ప్రాణాశ్రమం ఇస్తానని చెప్పి రాజు భయపడి గ్రామీణ ఎవరు దత్తత తీసుకున్నారు. చాళుక్య భీముడని రాజరాజ నరేంద్ర స్నేహితుడు ఉత్తర భారతదేశం అని తెలుగు రాజని అర్థమైతే తెలుగు మాట్లాడితే మాట మన సంస్కృతంలో అనగా ఉండదు. ఎంటాడికైనా సరే సంస్కృతం చెప్పేస్తాడు. ఆయన ఈ దేవాలయం దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకుని నిత్యదేవ నైవేద్యాల కోసం భూములు ఇవ్వడం, ఉపాలయాలు, 4 గోపురాలు ఇవన్నీ కూడా స్తంభాలు కూడా 5 అడుగులు జరిగింది. కొంతమంది స్త్రీలను కూడా ఏర్పాటు చేశారు. భోగమైన స్త్రీలు ఆయన సహాయం చేయడానికి, నృత్యం చేయడానికి, ఆడవాడడానికి వస్తారు. అందులో పనిచేసే స్త్రీతోటి ఇందులో పనిచేసే అర్చకుడు 50 మందిని కోట్లు తెచ్చుకునేవాడు. అందులో ఆమె అడిగేదండి, నాకు అది ఆ ఇంట్లో అది లేదు, అది తెచ్చిపెట్టు, అయితే భక్తులు ఏది తెప్పింది అని చెప్పేసి. పూర్వం జీతాలు ఉండేవి కాదు కదండి. అందువల్ల పూజారులు అడిగితే భక్తులు తెచ్చే ఉన్నాయో ఆ బ్రాహ్మణులు ఏ కష్టంలో ఉన్నారు తెస్తే మంచిదని చెప్పేసి బ్రాహ్మణుడు అడగని తెచ్చిపెట్టేవాడు. ఈ ఇంటికి తీసుకెళ్ళేవాడు కదా, ఆ స్త్రీ దగ్గరికి ఇచ్చేసేవాడు. ఆ స్త్రీకి అవసరం అడిగేవాడు. కోట వరకు చిన్న గ్రామం ఇక్కడ దగ్గర 10 నిమిషాలు పాపులేషన్స్. ఈ రాజుగారు ఎప్పుడు ఊరు వచ్చినా సరే అక్కడ ఉండడానికి వచ్చిన కోట ఉండేది. కోట మెరక కోట లేదండి. ఏ మాత్రం అలా ఉన్నది. అక్కడ కోట ఉంది. ఆ కోట నుంచి రోజు స్వామివారి మధ్యాహ్నం మాటలు దండ వచ్చేదండి. అలంకరణ వచ్చేదండి. ఆ దండ స్వామివారి ముందు రోజు వేసిన దండ బొట్లకి ఇచ్చి పంపించేది. మనం కోటలో ఎక్కడో చోటు వేసినాము. ఆ బొట్లు వెళ్ళిపోయిన తర్వాత ఆ స్వామివారి దండ ఆ స్త్రీకి ఇచ్చేసారు. మరలి మరణం ఉదయం గుళ్ళోకి రాగానే స్వామి ఎవరు చూడకుండా వేసేసేవాడు. రాజుగారు ఎప్పుడు ఈ ఊరు వచ్చినా సరే ఫిర్యాదు చేసేవారు. ఆయన దేవస్థానంలో అర్చకుడు చేస్తున్నాడు, మమ్మల్ని మోసం అలాగే దేవుడి మీద కార్యక్రమం సరిగ్గా చేయడం లేదు, మీరు ఇచ్చే దండ పెట్టలేదు, స్త్రీతో వ్యామోహం పెంచుకుని కోరికలు తెచ్చుకోవడానికి తెలియదు. ఇలాంటివి నిషిద్ధం ఉండదు. ఇది పాపేహితం అంటే ఆయనకి కాదు, దర్శనంకి వచ్చిన మాకు కూడా పాపేహితం. అలాంటి వాళ్ళు పూజ చేయించుకోవడం కావున అతన్ని శిక్షించి తగినంటే ఆయన రాజుగారు ప్రజలకు గొప్పది. ఆయన అగస్త్యేశ్వరం చెందినట్టు ఆయన అర్చకుడు. అలాంటి తప్పులు ఎప్పుడు చేయడు. మరి ఎవరిని చూస్తే ఎవరు అనుకుంటున్నారేమో. మిగతా వాళ్ళైతే మొదలు చెప్పినప్పుడు వాళ్ళు శిక్షించేవాళ్ళు. బ్రాహ్మణ హత్య మహాపాపం. అలా తర్వాత నిరపరాధం చేసిన తర్వాత చేస్తే బాబు దోషం, అది నీకు అది కూడా వస్తుంది రాజ్యాంగంలో. బ్రాహ్మణ విషయంలో తాను ఆలోచన చేయాలని చెప్పేసి అన్నారు.
కానీ ఎప్పుడు ఈ గ్రామం వచ్చేస్తే ఇంకా ఎక్కువ మంది చెప్పేవారు ప్రజలు, 20 మంది అలా ఎక్కువ మంది చెప్పేవారు. అలాగే వస్తే ఇదే పేరు చెప్తే ప్రజల మీద కోపలేదండి. కోపడకుండా అత్యధిక మంత్రి సభ ఏర్పాటు చేశారు. ఇప్పుడు వచ్చిన ఇదే ఫిర్యాదు వస్తుంది, ఇంకేం సమస్యలు లేవు గ్రామంలో అంటే ఉన్నాయండి. కానీ అవి మీరు మీ దగ్గరకు వచ్చే అది మేము పరిష్కారం చేస్తాం. ప్రజలు ఎందుకు అంటున్నారో ఒకసారి మీరు కూడా దైవ దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది, అదే కూడా తెలిసినట్టు ఉంటుంది అని చెప్పేసి అంటే అలాగే మేము దర్శనానికి వస్తామని కబురు పెట్టండి. ఆ కబురు పెట్టినప్పుడు కూడా ఈ పూజారి ఈ స్త్రీ దగ్గర ఉన్నాడు, భోగమైన స్త్రీ దగ్గర భయపడిపోయాడు. ఈ బాబు రాజుగారు వచ్చేస్తాడని అనుకున్న సమయంలో దాంట్లో ఏదైనా అడుగుతారంటే అప్పుడు స్త్రీ అని వాళ్ళు తీసుకొచ్చిన దాంట్లో నేను తీసిస్తానే వేసేది రాజుగారు కూడా తీసిచ్చాడు. రాజుగారు వచ్చేస్తాను తొందరలో ఆవిడ తీసిచ్చాను లాగేసాడు ఆవిడ జల్లోంచి. దానితో పాటు కొన్ని వెంట్రులు వచ్చాను చూడలేదు, వెంట్రులు స్త్రీ వెంట్రులు పొడగా ఉంటాయి కదండి అవి కూడా వచ్చేసాను. పూజలు పట్టించుకోవాలి, రాజుగారు వచ్చేస్తారు దండ అడుగుతారు లేదా ఏదైనా గొడవ అవుతుందని చెప్పేసి ఏదైనా ప్రజల గురించి నేను చెప్పేసి ఉంటారు ఫిర్యాదు ఆలోచన. అది ఆలోచించి ఇంకేం చూసుకోకుండా వచ్చి దేవుడి మీద వేసేస్తాడండి పూజ. రాజుగారు వచ్చి పూర్వం స్వాతం పూజ చేసి ఆరతి ఇచ్చారండి. ప్రసాదంగా మాకు ఆ దేవుడి దండం అని చెప్పేసి అన్నారు. అంటే మామూలుగా అడిగేవారండి కోట్ల వేసుకోవడానికి అడిగారు. అలాగే అని చెప్పేసి ఆ స్త్రీ అదే దండ స్వామి వెంట్రుకలు పడ్డాడు. స్త్రీ అనుమానం వచ్చింది. ఓ ప్రజలు చెప్పింది నిజమే విన్నారని నేను నిర్లక్ష్యం చేశాను. కానీ ఏమీ తెలియనట్టు అడిగాడు రాజుగారు పూజారు. ఏంటండి ఇవి స్త్రీ వెంట్రుకల్లో ఉన్నాయి, స్వామివారి మగవారు ఇలాంటివి ఏంటండి అని కొంచెం తెలిసి ఏంటంటే రాజుగారికి అనుమానం అడుగుతారో తెలిసిందంటే పూజారి అబద్ధం చెప్పారు. అదేంటంటే ఆయన జట ఉంటుంది కదండి, అలాగే పైన గంగాదేవి ఉంది కానీ ఆ గంగాదేవి అంటే స్త్రీ కదండి, ఆ గంగాదేవి వెంట్రుకలు వచ్చినవి అబద్ధం చెప్పారు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఎవరి దగ్గర అబద్ధం చెప్పచ్చు, తల్లిదండ్రుల దగ్గర ప్రాణాలు కాపాడు అబద్ధం చెప్పారు. ఓ అవునా అన్న అయిపోయింది. మాకు ఆ జటని చూపించండి, మా గ్రామ ప్రజలు కూడా దేశం మొత్తం చాటించి ఈ దేవాలయ దర్శనానికి పంపిస్తామని చెప్పేసి నా చూడు భయం బెదిరయ్యారు. మధ్యాహ్న సమయం ఉన్నది ఆ పనులు పెట్టి రేపు ఉదయం వరకు తొలగించకూడదు అన్నాడు. పూజారి అనుకున్నాడు ఇవాళ వెళ్ళిపోదని చెప్పేసి పూజారి రేపు ఉదయం దాకా సమయం పెట్టాడు అని చెప్పేసి బయటకు వచ్చి ఇలాగ ప్రజలు దండం పెట్టుకోమని చెప్పేసి రాజుగారు నేను రేపు ఉదయం దర్శనం చేసుకుని వస్తాను, అత్యవసర పని పడిందని చెప్పేసి కౌలు పెట్టండి అని చెప్పేసి మరి లోపలికి వచ్చాను. రాజు నేను మా గ్రామం కబురు పెట్టాను, రేపు ఉదయం దర్శనం చేసుకుని వస్తాను. రేపు ఉదయం కనుక మీరు నాకు జటాజుటి చూపించకపోతే మీ మీద కొన్ని నేరాలు అభియోగాలు అవి నిజమని చెప్పి మిమ్మల్ని చంపేయడం జరుగుతుంది. బ్రాహ్మణుని ఆలోచించండి, నాకు రాజ్యం బ్రాహ్మణుని ఆలోచించండి అని చెప్పేసి అన్నాను. తప్పకుండా మీకు రేపు ఉదయం చూపిస్తానండి అని చెప్పేసి అన్నారు. అలాగని చెప్పేసి రాజుగారు ఆ రోజు ఇక్కడ ఉండిపోయాడు. సాయంత్రం పూజ చేసి పూజారి ఇంటికి వెళ్ళలేదండి, గుళ్ళోనే పోయాడు. ఆమె భార్య బిడ్డలు అందరూ కూడా గ్రామంతో వెతికిన ప్రతి ఇంటికి వెళ్ళారు. ఆ స్త్రీ గురించి కూడా ఆ భార్య తెలిసింది, కానీ పూర్వం ప్రతి ఒక్కరికి ఉండేదండి, కాబట్టి బయటకు తెలిసిన కదండి. పూర్వం భార్యకి 2-3 ఉండేవారు ఉన్నది. ఆ స్త్రీ ఆ భార్య కూడా తెలిసండి, భార్య కూడా ఇప్పుడు పెట్టలేదు. ఈ ప్రజల వల్లే వచ్చిందండి. ఆ స్త్రీ కూడా మొత్తం స్త్రీ తర్వాత ఊళ్ళో తెలిసిన వాళ్ళు వాళ్ళ పిల్లలు మొత్తం అంతా వెతికారండి. అలాగే రాజుగారి కోట దగ్గర కూడా కబురు ఉంటుంది, పూజారి కూడా కోటలో వాళ్ళు కూడా రాజుగారు భయపడి పారిపోయాడేమో, తప్పు చేస్తుంది ఏమో చంపేస్తాడేమో. కానీ పూజలు గర్భంగానే ఉన్నాడు. ఆయన తప్పులు చెప్పుకున్నాడు, నేను పలానా తప్పు చేశాను పలానా తప్పు చేశాను, రేపు ఉదయం జటాజుటిని చూపించి నన్ను చంపేస్తాను, దానికన్నా ముందు నేను తప్పు చేశాను ప్రాయశ్చితంగా నా ప్రాణాన్ని వదిలేస్తున్నాను, ఆ తప్పుకి శిక్ష అప్పుడు నా ప్రాణం ఇప్పుడే వదిలేసి రేపు ఉదయం రాజుగారి చేతిలో పోతే ఎందుకు నీ చేతిలో పోతే కనీసం మోక్షంలో వస్తుందని చెప్పేసి లింగాల బాధలు కూర్చునిపోయాడు పూజారి. లింగోత్పాదలు నిద్ర లేచినట్టు లేచెప్పాను పూజారి, నిద్ర లేచినట్టు లేచాడు. ఒంటి మీద ఎక్కడ గాయాలు లేవండి, స్వామి ఆవరణ కనిపించట్లేదు లేదు సరిగ్గా, జడలు కనిపిస్తున్నాడు. పరమేశ్వరుడు జడలు ఎలా ఉంటే అలా కనిపిస్తున్నాడు. నేను పాపం చేశాను, కలియుగంలో భగవంతుడు అనుకరించినట్టు ఏదో భ్రమపడి ఉంటా అని చెప్పేసి కళ్ళు శుభ్రం చేస్తాను. నిజంగా జటాజుటిని ధరించాడు, ఆనంద ప్రజలు అయిపోయాడు పూజారి. నేను తప్పు చేశానని తెలిసినా కూడా నన్ను కాపాడడం కోసం నన్ను జడం జరిగిందని అని చెప్పేసి ఇంటికి వచ్చాను. గట్లైన కంగారు పడితే బాధపడుతున్నాను. ఏమయ్యారు మీరు రాత్రి ఊరిలో అత్యవసర పడిపడింది, వేరే గ్రామం వెళ్ళాను, తెలియదు మీరు ఎవరు చెప్పలేదు, రాత్రి వెళ్ళలేదు భార్య పడిన దగ్గర చెప్పాను. వాళ్ళంతా గ్రామం చెప్పారు, మా ఆయన వచ్చేసాడు కాబట్టి
మళ్ళీ స్నానం అది చేసి దేవాలయంకి వచ్చి స్వామివారిని శుభ్రం చేసి కబురు పంపాడండి రాజుగారు. తొలి దర్శనం మీదైతే మంచిదండి. ఆ తర్వాత అయితే కనుక మీ దర్శనం అయింది ప్రజల దర్శనం ఉండకూడదు. వీడు ఎండాకాలమే కదండి, వీడు ఉండదు. నేను కూడా దర్శనంకి వచ్చేస్తాను, రాత్రి అసలు నిద్రపోలేదు, వచ్చేస్తాను దర్శనం మీ పిల్లల కోసం తెలుస్తుంది వచ్చేసాడు రాజుగారు. రాజుగారు ఈ గ్రామంలో ఇతర గ్రామంలో తెలిసిన వాళ్ళందరూ రాజుగారి దగ్గర వస్తారు. వస్తే ఏమన్నారంటే రాజుగారు ప్రతిరోజు దర్శనం చేసుకున్నాం స్వామి, అంటే ఈ గ్రామంలో ఉంటారు కదండి, ప్రతిరోజు దర్శనం చేసుకున్నాం స్వామి లింగ రూపంలోనే ఉన్నాడు, ఎక్కడ ఒక వెంట్రుక కూడా లేదు. ఇంకో విషయం ఏంటంటే నిన్న రాత్రి పూజారి గారు వాళ్ళు ఇంట్లో లేరు, ఈ గ్రామంలో కూడా లేరు. గుళ్ళో ఏవో వింత వింత శబ్దాలు వస్తున్నాయని చెప్పేసి గుళ్ళో కాపలా కాసే బొడ్డులు చేత నాకు విషయం వచ్చింది. ఒకవేళ పూజారి కనుక గుళ్ళో ఉండి ఏమైనా చర్య చేస్తే కనుక అది మీరు తప్పుగా భావించి మరీ కఠినంగా వేయాలి శిక్ష. మళ్ళీ ఏమైనా జరగకుండా చూసుకుంటే ప్రజలతో అన్నారు రాజు, ప్రస్తుతం మనం దర్శనార్థం వెళ్తున్నాం, దర్శనం వెళ్ళి అశుభాలు మాట్లాడకూడదు. ఇప్పుడే కదండి, ఇప్పుడైనా సరే దేవుడి దర్శనం శుభకార్యంతో సమానం. శుభకార్యం చెప్పేటప్పుడు అశుభంగా మాట్లాడకూడదు. అశుభం మీరు మా అశుభం గురించి మాట్లాడకూడదు. దర్శనం అయిన తర్వాత విచారించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంది. తప్పు చేస్తే పూజారిని చంపేస్తాను నాకు అలాంటిది అని చెప్పి అన్నారండి. రాజుగారు ఇచ్చారు, మళ్ళీ పూర్ణ స్వాగతం పలికి హారతి ఇచ్చారు, ప్రసాదం ఇచ్చారండి. పక్కన విశ్రాంతి తీసుకోమన్నారండి. ఇలాగ ప్రజల దర్శనం కూడా అయిపోతుంది. ప్రజలు కూడా దర్శనం చేసుకున్నారు. వాళ్ళు రోజు చూసేవాళ్ళు చేతులు దండం పెట్టేశారు, జటాజోటి చూసి ఏం మాట్లాడలేకపోయారు. అయిపోయింది. మళ్ళీ రాజుగారు లోపలికి వచ్చారండి. ప్రజలు మాట్లాడిన మాటలు గుర్తున్నాయండి. దారిలో వస్తూ రాత్రి పూజారి ఇంట్లోనే అండి ఒక జటాజుటిని పెగిలించి ఇవ్వండి, నేను మా పూజ మందిరం రోజు పూజ చేస్తాను. మన గ్రామంలో భూమి మీద ఎక్కడే లేదు శివుడికి, మన గ్రామంలో జట ఉందని ప్రచారం చేస్తాను. మొత్తం కాశీ కాకుండా కాశీ కంటే పెద్ద చేసేస్తాను దేవాలయాన్ని నేను అని చెప్పేసి అన్నారు. అంటే అప్పుడు పూజారి గారు అన్నారు, మీరు నన్ను చంపేయండి వచ్చేస్తాను. జటాజటం పెరిగింది మాత్రం ఇప్పుడు ఒకవేళ బ్రాహ్మణం చంపితే తప్పు అనుకున్నారేమో, చావడానికి నేను మీ దగ్గరికి వస్తాను, మీకు అనువంత పాపం కూడా ఉండదు అన్నారు. రాజుగారు మనసులో అనుకున్నాడు, ఎంత బ్రాహ్మణ తను వచ్చినా కూడా చంపిన ఎంతో కొంత పాపం ఉంటుంది. బ్రాహ్మణహత్య అసలు బ్రాహ్మణహత్య గోహత్యకి అసలు లేదండి. ఎన్ని పుణ్యకార్యాలు చేసినా కూడా అది పోదు, నా పాపం పోదు. అది పక్క వేధిస్తుంది. అతను తప్పు చేయలేదేమో, అతను చూస్తుంటే ధైర్యం వేస్తుంది, తప్పు చేయలేదేమో, చంపేస్తే బాగా. మరోపక్క రాజ్యం ఒకవేళ తప్పు చేసి చంపేయాలి, ఇతనే బ్రాహ్మణ్ చంపడం. తప్పు చేయకుండా చంపేసాను, తప్పు చేసాను చంపేసాను. కానీ రాజుగారు తప్పు కోసం వెతుకుతున్నాం, శిక్షించాలి, ఇంకోసారి జరగకూడదు. పూజారి నేను తప్పు చేయలేదు, భగవంతుడు నన్ను కాపాడుతున్న ఉద్దేశంలో పూజారి రాజుగారి దగ్గరికి వచ్చి నన్ను చంపేయండి, మా భార్య బిడ్డలు అనుకుంటారా, వాళ్ళు కూడా వదిలి పక్కనే అడిగారండి. నేను ఆత్మార్పణ చేసుకుంటాను, మీకు ఏమైనా అభ్యంతరమా అంటే, బాంధువుల కోసం ఆత్మార్పణ చేసుకుంటే నేను కూడా మీతో సైతేకామం చేసేస్తానని చెప్పేసి భార్య కూడా భయపడిపోడు రాజుగారు. బ్రాహ్మణుడు చంపితేనే తప్పు పాపం, ఏమీ తెలియదు భార్య, పైగా స్త్రీ, ఆవిడ పసుపుగా తెలియజేసి పైగా ఆ పిల్లలు అనాథలు అయిపోతారు. భయపడ్డాడు రాజుగారు. అయినా సరే వదలలేదు, పట్టు వదలలేదండి రాజు. నానా విధాలు అడిగాడు, మీకు రాజ్యాల్లో కోటలు మీకు ఆ స్థానం ఇస్తాం, మీ పిల్లలకి అది ఇస్తాం, బంగారు నాణాలు ఇస్తాం, మీ ఇలా చేస్తాం. దేనికి నమ్మలేదు పూజ. చివరి కోపం వచ్చింది. కోపం వచ్చి మీరు ఇస్తారా లేకపోతే మిమ్మల్ని తప్పు చేయాలని చంపేసి ఇంకో పూజను పెట్టి పిల్లల్ని తీసుకెళ్ళమంటారు అడిగాడు. ఆయన కోపం చేసి అందరూ భయపడిపోయాడు. రాజుగా పూజలు కూడా భయపడిపోయాడు. అప్పటిదాకా దేవుడు ఉన్నాడని ధైర్యం పడేవాడు, పూజలు కూడా భయపడిపోయాడు కదా రాజాదేవి. చేసేస్తాడు ఆయన రాజు అన్నాడు. అంటే భయపడి పరమేశ్వరుడి దగ్గరికి నమస్కారం చేసుకుంటూ నా ప్రాణం పోతుందని కాదు, మా వంశం వాళ్ళు తరతరాలు చేయాలని చెప్పేసి అగస్త్య మహాముని చెప్పారు. ఇంకో వంశం వాళ్ళు వస్తే చేస్తే నీకు చేయాల్సినట్టు ఉండదని చెప్పేసి ఆయన జడ్డాచడం పగిలిస్తా అన్నారు. ఆ మాటలు రాజుగారు వినబడ్డాయి. ఆ రాజుగారు ఎంత శక్తి ఇప్పుడు వస్తుందండి. మీరు ఎంతటి పాపం చేసినా సరే అనువంత కూడా మీకు అంటదు. రాజుగా నేను భరిస్తాను ఆ పాపం అన్నారండి. జటాచుటం పగిలించమనేది చాలాసేపు పట్టింది. రాజుగారు ఆలస్యం అయిపోతుంది. గట్టిగా చెప్తున్నారు. ఎంతసేపు రక్తం వస్తుంది. ఆ రక్తాన్ని చూడగానే రాజుగారు కలిపోయారు. అదే ఆయన శక్తి. బ్రాహ్మణకు పీగల బ్రాహ్మణ లేదు, పూజ నిత్యం చేసే బ్రాహ్మణకు అంత శక్తి లేదు. సక్రమంగా చేసే రాజుకి అంత శక్తి లేదు, బ్రాహ్మణుడికి ఎక్కువ శక్తి. నేనే భరిస్తాను అన్నందుకు పరమేశ్వరుడికి శిక్ష విధించాడు. తప్పు చేసావు, నీకు కళ్ళు తీసేస్తాను అని చెప్పేసి బ్రాహ్మణం ఏం చేయకుండా పరమేశ్వరుడు రాజుగారి శిక్షించాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రార్థించాడు, నీకు జటాచుడు తెలిసినా సరే అనుమానించాను, అలాగే నీ సేవ చేసిన
బ్రాహ్మణ అర్చకుని అనుమానించాను. కావున నాకు కళ్ళు తిరిగి ప్రసాద స్వామినిగా నేను మళ్ళీ అభిషేకం చేశాను. అభిషేకం చేసి తీర్థప్రసాదం అనగానే తిరిగి రాజుగారు కళ్ళు కనబడ్డాడు. కళ్ళు కనబడగానే తన భార్య కబురు పెట్టాడు. ఇతను వెళ్ళిపోలేదండి, తన భార్య కబురు పెట్టాడు. నేను అక్కడ కూడా మహాపరాధం చేశాను. చేయలేదు, రాజుగారు పాపం ఏం చేయలేదు. కానీ కళ్ళు జడ్డగా రక్తం వచ్చింది ఎవరి నేను చీకటి మహాపరాధం చేశాను, దానికి లేదు పాపరక్షణ లేదు. కానీ ఏదో నా తృప్తి కోసం అని చెప్పేసి భార్య అన్నారు. ఆ పక్కన చిన్న శివలింగం చూసారండి, రాజుగారు ప్రతిష్ఠ చేశారండి. అది దానికి ముహూర్తం అలాంటి ఉదయం అయితే సాయంత్రం అయిపోయింది ప్రతిష్ఠ. మంచి ముహూర్తాలు చేస్తున్నా లేదా వాళ్ళు చేయకూడదా, పండితులు ఉన్నారా లేదా వాళ్ళ చేత ముహూర్తం రాయించుకోవాలి, ఊరంతా పోయినా అదేం చేయలేదు. తన పాపం పోగొట్టుకోవడం కోసం ఆ శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. ఆ శివలింగం పాపి విమోచన స్వామి. తన పాపం పోగొట్టుకోవడానికి పాపం విమోచన అని చెప్పేసి ఆయన పాప విమోచన స్వామి. అది అయిన తర్వాత జుట్టుపాడని మీకు తెలిసి ఉండదు. ఆ గ్రామాన్ని భూమి మొత్తం రచించి ఆ భూమి కోసం ఎంతమంది రాజులతో యుద్ధం చేశాడు. ఏ రాష్ట్రంలో ఓడిపోలేదు, ఏ రాష్ట్రం సందేహం ప్రతి రాజు మీద గెలిచాడు. అంత శక్తివంతుడు, అంత సత్యవంత పరిపాలన, అంత గొప్పవాడు రాజు, బ్రాహ్మణ కంటే గొప్పవాడు. అది ఈ భూమి పూర్వం జుట్టుపాడను పర్వదినాల్లో ఆభరణ వెండి బంగారు ఆభరణ పెడతారు. వీడికి రేపటి నుంచి రేపటి నుంచి పర్వదినాలు ప్రారంభమవుతున్నాయి. బంగారం వెండి ఆభరణాలు పెడతాయి. జటాచోట ఉంటే మళ్ళీ పెట్టడం కుదరదు. తగిన మార్పులు నువ్వే చూపిస్తామని రముందు రోజు రాత్రి తలుపులేసి ఇంటికి వెళ్ళిపోయాడు. రోజు మనలో వదిన తలుపు తీశాడు, జటలు లేవండి. ప్రాణం పోయినంత అయింది. ఈ బాబో మన జట ఎంతమంటే చూసేందుకు అయిపోయింది. మొత్తం జటాచోట లేదు. పరమేశ్వర తెలిసిన రాజుగారు కూడా కళ్ళు కూడా పోయి ఇప్పుడు జటాచోట లేదు, నన్ను నిజంగా చంపేస్తాను. ఎదురుకుండా కుప్పు కనబడిందండి. అనుకోకుండా కుప్పేశ్వరాన్ని ప్రార్థించాడండి స్వామి. బొడ్డులు విన్నారండి, బొడ్డులు విన్నారు. లింగాన్ని చూశారు, జటలు. పూజారి అయితే మాట అనేసాడు, ఏమో మంత్రం చేయనా మాయ చేసేయడమో అని చెప్పేసి వాళ్ళు బయలుదేరి రాజుగారు కబురు పెట్టారండి. జట మాయం అయిపోయిందన్న. అక్కడెక్కడో ఉన్నవాడు పల్లెడు మనిషి అక్కడ ప్రత్యక్షం వచ్చేసాడు. జటాచోట వదన నిన్న సాయంత్రం అనుకున్నానండి, వదిన సరి లేదన్న. బొట్టులను ఏమన్నాడు, కుప్పేశ్వర ఎందుకన్నారు. జటాచోటం కనిపించలేదండి, అది కుప్పు కింద కనిపించింది నాకు. కుప్పేశ్వర అన్నానండి. ఇవాళ మీరు మాట అన్నారు కాబట్టి ఇవాళ స్వామి కుప్పేశ్వర స్వామి అర్చకుడు పెట్టాడు. మీ జటాచోటం కుప్పు కింద మారిపోయింది. మీ పేరుతో స్వామి వారిని విరగలుగుతారని చెప్పేసి రాజుగారు అసలు ప్రాశస్త్యం కదా. ఈ ఏకపీఠంపై ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అది కాదు, కలియుగంలో ఒక మనిషి కూడా తప్పు చేసి రక్షించబడిన వ్యక్తి దేవుడికి పేరు పెట్టాడు. ఆ కుప్పేశ్వర స్వామిని ఇలా ఉమా కుప్పేశ్వర అమ్మవారు పెడతారు. ఉమా కుప్పేశ్వర స్వామి చూశారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.